కృపా ప్రేంగల తండ్రి, జీవం గల దేవ, నీకు పదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నమ్మకమైన దేవుడు ప్రభా, నమ్మదగిన దేవుడు కనుక మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. దేవా, ఇంతవరకు కూడా పాటల ద్వారా మమ్మల్ని స్తుతించి గణపరచడానికి మీరు సహాయపడుతూ వచ్చారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క సమయంలో ప్రభా, మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మాట్లాడే దేవుడు కనుక ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ, కనికరించండి. మీరు మాట్లాడితేనే ప్రభా నాయన తండ్రి, నా మాటలు వ్యర్థం ప్రభా, నా ఆలోచన వ్యర్థం నాయన, కనికరించండి తండ్రి. నాయన మీరే మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీరు మాట్లాడుతున్నప్పుడు దేవా, నీ వాక్యాన్ని వినటానికి, గ్రహించడానికి దేవా మీరు కృప చూపించండి ప్రభా, సహాయించి నిలబడుతున్నాను కూడా జ్ఞాపకం చేసుకోండి. నా మటు నేను బలహీనరాల్ని దేవా కనికరించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రావాల్సిన వారిని తీసుకురమ్మని సన్నిధిలో ప్రార్థిస్తూ రావాల్సిన వారిని నడిపించండి ప్రభా, సహాయించి ఈ సమయము తండ్రి చేరి వచ్చిన మాకు ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా, దీవెనకరంగా చేయండి తండ్రి. దేవ, మాకు క్షేమకరమైనవి ప్రభా నా తండ్రి, మా ఆత్మీయ జీవితానికి ప్రభా మేలైనవి ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ దేవా నాన్న మీరే జ్ఞాపకం చేసుకోమని సహాయపడమని నిలబడుతున్నాను. మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్యాన్ని చూస్తున్నాను. ఆదికాండము 41వ అధ్యాయము 45వ వచనం. ఆదికాండం 41వ అధ్యాయము 45వ వచనం. మరియు ఫరో యోసేపునకు జబ్నతనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెలకు ఆసేనతునిచ్చి పెళ్లి చేసెను. చాలు, ఇంకో మాట కూడా చదువు. అదే ఆదికాండంలోనే ఆదికాండము 43వ అధ్యాయము 32వ వచనం. అతనికిని వారికిని అతనితో భోజనం చేయుచున్న ఐగుప్తులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. చాలు, ఇక్కడ ఒక పేరు చదివాం కదా, ఏం పేరు అది? ఆసన్నత అనే పేరుని చదువుతూ వచ్చింది. అంటే యోసేపు యొక్క భార్య పేరు అది. కొన్ని పేర్లు అర్థము, ఈ పేరుకి అర్థము ఏంటంటే ఐగుప్తు యొక్క దేవతల యొక్క హన్నత అను ఐగుప్తు దేవత యొక్క శిశురాలు అన్నమాట. అంటే ఐగుప్తీయులు ఎలాంటి వారు అంటే విగ్రహారాధికులు. ఎలాంటి వారు? విగ్రహాలు పూజ చేశారు వాళ్ళు ఐగుప్తీయులు. ఇశ్రాయేలు ప్రజలన్న దేవుని జనం అన్నమాట. ఇక్కడ యోసేపు ఐగుప్తు దేశానికి దాసుడిగా తను అమ్మబడుతూ వచ్చినాడు. యోసేపు ఐగుప్తు దేశానికి ఏం చేయబడుతూ వచ్చినాడు? దాసుడిగా అమ్మబడుతూ వచ్చినాడు. తను ఎక్కడున్నప్పటికీ దేవునికి ఇష్టమైన వాడుగా ఉంటూ వచ్చినాడు. దేవుడు యోసేపును ఆశీర్వదిస్తూ వచ్చినాడు కదా. ఆశీర్వదించబడిన తర్వాత ఐగుప్తు దేశంలో తను రాజుగా చేయబడుతూ వచ్చినాడు. రాజుగా చేయబడిన తర్వాత తనకు పోతీఫెరా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసినాడు. ఇక్కడ యోసేపు దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. ఈమె ఏదంటే ఐగుప్తురాలు అంటే దేవుని విగ్రహారాధికులు వీళ్ళు, అంటే లోక సంబంధమైన వారు. ఇక్కడ ఏమైందంటే వివాహము చేయబడుతూ వచ్చింది. తన ఒక దాసుడిగా ఉన్నప్పటికీ ఈమె
ఏం చేయబడుతూ వచ్చిందంటే ఆ యొక్క దాసుని చేసుకోవటానికి ఇష్టపడుతూ వచ్చింది. తను అంటే ఏ ప్రాంతానికి ఇక్కడ ఐగుప్తీయులు వీళ్ళు యూదులు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయులు కలిసి భోజనం చేయడానికి ఏం చేయలేదు, ఇష్టపడలేదు. అంటే వారు కలిసి భోజనం చేయటానికి ఇష్టపడని వారు ఇప్పుడు ఏం చేయబడుతుంది, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయబడు. కానీ తన ప్రాంతంలో ఉన్న వారిని చేసుకొనవచ్చు కదా కదా తన ప్రాంతంలో ఉన్న వారిని, తన ప్రజలైన వారిని, తన జనమైన వారిని చేసుకోవచ్చు కదా. కానీ ఇక్కడ ఏం చేయబడుతుందంటే యోసేపును చేసుకోవటానికి ఆమె ఏం చేయబడుతుంది, ఇష్టపడినదిగా చూస్తాము. హేయల్ అక్కడ రాయబడింది కదా, మనం చదివినాం కదా. ఐగుప్తీయులు చూడండి, ఇందాక చదివిన మాట చదవండి. ఐగుప్తీయులకు కలిసి భోజనము చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. అంటే ఇష్టం ఉండదు కదా, కలిసి భోజనం చేయటానికి వారు ఇష్టపడట్లేదు. కానీ అలాంటిది ఏం చేయబడిందంటే యోసేపును వివాహము చేసుకుంటాము. మనము కూడా ఎలాంటి వారం అంటే మనము దేవుని ప్రజలతో చేరటానికి, దేవుని బిడ్డలతో ఉండటానికి మనం ఎలాంటి వారమంట, హేయమైన వారము. దేవుని జనము కాదు, దేవుని ప్రజలము కాదు. దేవుని మందిరంలో ఉండటానికి కానీ, దేవుని ఇంటికి మనం రావటానికి కానీ మనలో ఏం లేదంట, యోగ్యత లేదు. ఇక్కడ వారు కలిసి ఉండటానికి ఇష్టపడినప్పుడు మనము దేవుని ప్రజలము కాదు, దేవుని జనము కాదు. మరి మనము ఎలాంటి వారిని చేస్తూ వచ్చినాడంట దేవుడు అంటే, ఎన్నిక లేని మనలను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, ఎన్నికైన వారుగా చేస్తూ వచ్చినాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 10-11 చదవండి. మత్తయి సువార్త. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండేది. పరిశీలు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగేది. చాలు. ఇక్కడ యేసు ప్రభు ఎవరి దగ్గరికి వచ్చి కూర్చున్నాడంట, పాపులతో, సుంకరులతోనూ పాపులతోనూ వారితో కలిసి ఏం చేస్తున్నాడంట, భోజనము చేస్తా ఉన్నాడు. అక్కడ యూదులు ఇంకా వీళ్ళు శాస్త్రులు పరిచయులు వచ్చి అడుగుతా ఉన్నారు. శాస్త్రులు పరిచయులు వచ్చి ఏమని అడుగుతున్నారంటే, మీ యొక్క బోధకుడు ఎందుకు పాపులతో కూర్చుంటున్నాడు, వారితో కలిసి ఎందుకు భోజనము చేస్తున్నాడు అని అడుగుతున్నాడు. అందుకే వాక్యంలో రాయబడింది, ఏమని రాయబడిందంటే, దేవుడు పాపులను పిలవచ్చుతుంది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఈమె అసన్నత అనే ఆమె ఎవరికి శిష్యురాలంటే విగ్రహారాధులకు శిష్యురాలు. అంటే ఐగుప్తు దేశంలో ఉన్న యొక్క దేవతకు ఆమె ఎట్లా ఉందంట, శిష్యురాలుగా ఉంటా ఉంది. ఇప్పుడు ఏ జనంలోకి వచ్చింది అంటే నిజమైన దేవుణ్ణి కలిగి ఉండే ఆ యొక్క ప్రజల్లోకి తాను వచ్చింది. ఇప్పుడు అందుకే యేసు ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఎందుకు మీ యొక్క బోధకుడు పరిచయులతోనూ ఇక్కడ భోజనం పాపులతో కలిసి కూర్చుని భోజనము చేస్తున్నాడు. మనం ఎన్నిక లేని వారము, యోగ్యత లేని వారము, అలాంటి వారిని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, పిలిచినాడు. పిలిచడం మాత్రమే కాదు, ఆయన మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మనతో ఉండాలి, మనతో కలిసి ఆయన ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనతో ఉండటానికి ఆయన మనతో కూడా నివసించడానికి మనం ఏమైనా మంచి వాళ్ళమా? కాదు. మనలో ఏమైనా యోగ్యత ఉందా అంటే లేదు. మనం మనుషులు ఏం చేస్తామంటే, ఒక స్థాయి కలిగిన వారు ఎవరితో సహవాసం చేస్తారు, తమ స్థాయికి తగ్గ వారితోనే సహవాసము చేస్తారు, వారితోనే కలిసి ఉంటారు. వారు ఒక ధనవంతులుగా ఉన్నారనుకో, మా మధ్యతరగతి వారితో కలిసి ఉంటారా? ఉండరు. మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు ఆయన దేవాది దేవుడైన ఆయన ఎవరితో ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే పాపులను పిలువ వచ్చి తిని వారితో కలిసి ఉంటున్నాడు. వారితో కలిసి ఏం చేస్తున్నాడంట, భోజనము చేస్తున్నాడు. యోగ్యత లేని వారితో ఆయన ఉండటానికి వారిని ప్రేమించేవాడుగా మనము చూస్తూ ఉన్నాము. యోగ్యత లేని మనలను దేవుడు పిలిచిన వాడుగా చూస్తాము.
చూడండి, మత్తయి సువార్త, యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహనం కిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పారు. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. చాలు. ఇక్కడ ఆ స్త్రీ చెప్తా ఉంది. ఏమని చెప్తుందంటే, యూదుడవైన నీవు దాహమునకు ఇమ్మని అడుగుచున్నావా? యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. ఇక్కడ యూదుడు యేసు ప్రభు ఈ సమరయ స్త్రీతో ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వారితో మాట్లాడటానికి కానీ, వారి గ్రామంలోంచి వెళ్ళటానికి కానీ అప్పుడు దినాల్లో ఇష్టపడేవారు కాదు. యూదులైన వారు సమరయ ప్రాంతం గుండా వెళ్ళటానికి కానీ, అక్కడున్న ప్రజలతో మాట్లాడటానికి కానీ ఇష్టపడేవారు కాదు. అలాంటిది యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంట? ఎవరి కొరకు వెళ్తూ వచ్చినట్టే? ఆ సమరయ స్త్రీ కొరకే వెళ్తూ వచ్చినాడు. ఆయనకి ఏమన్నా పని ఉంది అక్కడ? లేదు. అంటే ఆ సమరయ స్త్రీ కొరకే ఆయన ఆ మార్గం గుండా వెళ్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆమెను రక్షించటానికి కదా. ఎందుకు? ఆమెను రక్షించటానికి, తన జీవితాన్ని మార్చటానికి, ఆమెతో మాట్లాడడానికి ఆయనకు అవసరము లేదు. ఆమె వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగమా? లేదు. కానీ ఎందుకు అంటే ఆమె నశించిపోట ఆయనకి ఇష్టం లేదు కనుక ఏం చేస్తూ వచ్చినాడంటే ఆమెతో చెప్తున్నాడు. ఆమె చెప్తుంది, యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. మరి అలాంటి వారితో ఆయన ఏం చేస్తున్నాడంటే సాంగత్యము చేస్తూ ఉన్నాడు. మనం కూడా యోగ్యత లేని మనలను, పాపులైన మనలను, ఏ మంచి లేని మనలను ఆయన ఏం చేస్తున్నాడంటే తన బిడ్డగా చేసుకోవాలని ఏం చేస్తున్నాడంట? తన బిడ్డలుగా మనల్ని చేసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. తన ప్రజలుగా ఉండాలని, తన యొక్క సొత్తైన వారుగా ఉండాలని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. మనం కూడా ఆయనకి ఎలా ఉండాలంటే ఆయనకి ఇష్టమైన వారముగా ఉండాలా. ఎవరికి ఇష్టంగా ఉండాలంట? ఆయనకు, దేవునికి ఇష్టమైన వారముగా మనము, నీవు నేను ఉండాలా. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 5 నుంచి 7 వరకు చూడండి. లూకాసు వార్త 19. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొక్క బస చేయాలని చాలా చనువుకొనిరి. చాలు. ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే జక్కయ్య కనపడుతున్నాడు. జక్కయ్య ఎలాంటి వాడు అంటే మోసము చేసేవాడు, అన్యాయము చేసేవాడు, దేవునికి అయిష్టుడై తను అన్యాయమైన జీవితాన్ని జీవించేవాడుగా చూస్తాడు. అక్కడ ప్రజలందరూ కూడా జక్కయ్య అంటేనే అసహించుకునే విధంగా తన జీవితము ఉంది. ఎందుకంటే అన్యాయము చేసేవాడు, అన్యాయంగా డబ్బును సంపాదించుకునే వాడు జక్కయ్య. ఈ జక్కయ్య దగ్గరికి అక్కడ యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. అక్కడ ఎంతోమంది ఉన్నారు కదా, అక్కడ చేరి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. మరి ఆ జక్కయ్యని ఎందుకు పిలిచినాడు అంటే జక్కయ్య జీవితము అందరికీ ఇష్టమైందిగా లేదు. అలాంటి వారిని దేవుడు ఏం చేయాలంటే రక్షించాలి. అలాంటి వారిని తన బిడ్డలుగా చేర్చుకోవడానికి ఇష్టపడి ఉన్నవాడుగా చూస్తాము. యేసు ఎవరిని ఇష్టపడినాడు? జక్కయ్యని ఇష్టపడినాడు. జక్కయ్యని ఇష్టపడి పిలుస్తున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అక్కడ ఎంతోమంది ఉన్నారు కదా, మరి వాళ్ళ ఇళ్ళకి పోవచ్చు కదా. అంటే దేవుడు ఏం చేస్తూ వచ్చానంటే ఎన్నిక లేని వారిని, యోగ్యత లేని వారిని ఆయన ఏం చేస్తున్నాడంట ఏర్పరచుకున్నవాడుగా చూస్తాను. వారిని పిలిచేవాడుగా చూస్తాను. వారిని ఆయన ఏం చేస్తున్నాడంటే తన బిడ్డలుగా స్వీకరించేవాడుగా చూస్తాను. ఇక్కడ రాయబడింది మనం కూడా జక్కయ్య లాంటి జీవితం కదా, ఎవరికి ఇష్టం లేని జీవితం. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే పిలిచేవాడుగా చూస్తాము. ఈమె ఎలాగైతే యోసేపును చేసుకునటానికి ఇష్టపడుతూ వచ్చిందో యేసు ప్రభు కూడా
మనల్ని ఏం చేస్తూ వచ్చినంటే హేయమైన వారిని మనలను అలాంటి వారిని ఏం చేస్తున్నాడంటే తనతో పాటు ఉండటానికి ఏం చేస్తున్నాడంటే ఆయన పిలుస్తున్నాడు. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినడలా అతనితో కూడా నేనును, అతడు నాతో కూడా ఉండును. ఏమంట ఆయన స్వరము విని తలుపు తీస్తే ఏం చేస్తాడంట, ఆయన మనతో పాటు ఉండటానికి ఏం చేస్తున్నాడంటే ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. యోగ్యత లేని మనలను ఆయన అంతగా ప్రేమిస్తే మనం ఆయన ఎంత ప్రేమించాలా కదా. ఆయన మనలో ఏ యోగ్యత లేని, ఏ మంచి లేని వారిని మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెడితే ఆయన కొరకు మనం ఎంతగా జీవించాలా కదా. ఆయన మనల్ని ఏమైనా అడుగుతున్నాడా? ఆయన మన కొరకు సమస్తాన్ని అప్పగించుకున్నాడు. సమస్తాన్ని ఆయన తన యవ్వన జీవితం అంతా కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, మన కొరకు దారబోసిన వాడుగా చూస్తాం. చివరి బొట్టు వరకు కూడా ఆయన మన కొరకు ఆ కలోరి శిలువలో ఏం చేస్తూ వచ్చినాడు, కారుస్తూ వచ్చినాడు. ఎందుకు? మంచివారి కొరకు ఎవరైనా ప్రాణం పెడతారేమో కానీ శత్రువులైన వారి కొరకు, పాపులైన వారి కొరకు, విరోధులైన వారి కొరకు ఎవరైనా ప్రాణం పెడతారా? ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి, వారి చెడ్డవారు అనుకో, వారికి మనం ఏదైనా సహాయం చేయడానికి ఇష్టపడతామా? ఇష్టపడం కదా. మంచి వాళ్ళైతేనే, మనకు నచ్చిన వాళ్ళైతేనే మనం ఏం చేస్తాం, ఏదైనా సహాయము చేసేదానికి ఇష్టపడతాం. అలాంటి వారిని మనలో ఏ మంచి విన్నప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణము పెట్టినాడు. పాపులమైన మనలను ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రేమించిన వాడుగా చూస్తాను. యేసు ప్రభు మనను ప్రేమించిన వాడుగా చూస్తున్నాం. నీవు నేను ఆయన ప్రేమించే వారంగా ఉంటున్నామా? ఆయనకి ఇష్టమైన వారంగా ఉంటున్నామా అంటే లేదు. మనం మన జీవితము అలాగూ లేదు. అయినప్పటికీ ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రేమించేవాడుగా చూస్తాను. ఇక్కడ యోసేపు యొక్క భార్య ఎవరిని చేసుకోవడానికి ఇష్టపడిందంటే యోసేపును చేసుకోవటానికి ఇష్టపడింది. వారి యూదులు, వారి ఇశ్రాయేలు అయినప్పటికీ ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే యోసేపుతో ఉండటానికి ఏం చేస్తూ వచ్చిందంటే ఇష్టపడుతూ వచ్చింది. రెండోదిగా మనం చూస్తే వివాహమైన తర్వాత యోసేపుకు 2 కుమారులు కలుగుతారు. మనం దేవుని బిడలముగా చేయబడిన మనము ఒక మాట రాయబడింది. ఏమన్నది రాయబడిందంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మన యొక్క దేవుడు ఎలాంటి వాడంట, మనకు తల్లిగాను తండ్రిగాను కదా, మనకు భర్తగాను అన్ని విధాల మనల్ని ఏం చేసేవాడంటే ఆదరించేవాడుగా చూస్తాం. ఎలాంటి వాడంట, ఆదరించేవాడుగా, అన్ని విధాల్లో కూడా మనకు అన్ని సమయాల్లో కూడా తోడుగా ఉండేవాడుగా మనము చూస్తాం. ఇక్కడ రెండోదిగా మనం చూస్తే యోసేపునకు 2 కుమారులను కంటూ వచ్చింది. మనం దేవుని బిడలముగా చేయబడిన మనము ఏం చేయాలంటే దేవుని కొరకు పిల్లలను కనేవారముగా ఉండాలి. ఎవరి కొరకు అంట? దేవుని కొరకు పిల్లలు కనడం అంటే ఏంటి? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వారే నిరంతరము ప్రకాశించెదరు. చాలు. ఇక్కడ ఏం రాబడిందంటే 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండల జ్యోతులను పోలి ప్రకాశింతురు, నీతి మార్గం అనుసరించి నడుచుకుందరు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించదు. ఎలాగో మనం అంటే ఆత్మీయమైన మనం ఒక ఆత్మను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చే వారముగా ఉండాలి. ఇక్కడ రాయబడింది బుద్ధిమంతులైతే ఏం చేస్తారంట, ఆకాశ మండలంలో జ్యోతుల వలె జ్యోతులను పోలి ఉంటారు. మనం ఎప్పుడు ప్రకాశించే వారముగా ఉంటామంటే దేవుని కొరకు ఒక ఆత్మనైనా మనం తీసుకొని వచ్చినప్పుడు మనం ఎవరమంట, బుద్ధిమంతులను పోలిన వారముగా ఉంటాం. మనం రక్షింపబడినాము. మనము ఒకప్పుడు దేవుడు అంటే తెలియని వారముగా ఉంటూ వచ్చినాం. ఇప్పుడు నిజమైన దేవుడిని తెలుసుకున్న తర్వాత ఎవరి కొరకు జీవించాలంటే ఆయన కొరకు జీవించాలి.
ఆయన కొరకు మనం ఏం చేయాలంటే పిల్లలను కనేవారముగా ఉండాలి. ఆత్మీయంగా పిల్లలను కనేవారం అంటే ఒక ఆత్మను మనము దేవునింటికి తీసుకొని వచ్చినప్పుడు, దేవునింటికి మనము నడిపించినప్పుడు ఏమవుతామంటే ఆత్మీయంగా తల్లులముగా చేయబడతాం. ఒక ఆత్మను మన దేవునింటికి తీసుకొని వచ్చి వారి రక్షణలోనికి నడిపించినప్పుడు ఏమంట ఆత్మీయంగా తల్లులముగా ఉంటాము. వారు ఏం చేస్తారంటే వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఎప్పుడు మనం ప్రకాశించే వారముగా ఉంటాము, ఎప్పుడు మనము జ్యోతుల వలె ఉంటామంటే ఆత్మలు దేవునింటికి తీసుకొని వచ్చినప్పుడు. మన రక్షింపబడినాం చాలే, నేను చెప్తే ఎవరు వింటారులే, నేను పిలిస్తే ఎవరు వస్తారులే అంటే మన వల్ల కాదు. కానీ ఎవరు సహాయం చేస్తారు? దేవుడు సహాయం చేస్తారు. మనం దేవుని కొరకు ప్రభువా నేను ఒక ఆత్మనైనా నీ ఇంటికి తీసుకొని రావాలా అనే ఒక తపన అనేది మనలో ఉండాలి. ఫిలోమోను రాసిన పత్రిక చూడండి, ఫిలోమోను 1:1 అధ్యాయం 10 వచనం. ఫిలోమోను 1 అధ్యాయం 10 వచనం. యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలాను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకుని నా బంధకంలో నేను కైన నా కుమారుడవు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడ అపోస్తుడైన పౌలు చెప్తున్నమాట. ఖైదీగా ఉన్నప్పుడు కదా, అక్కడ రాబడి ఖైదీగా ఉన్నప్పుడు ప్రేమను బట్టి వేడుకొని వచ్చిన మరీ మంచిదనుకొని నా బంధకములో నేను కనిన నా కుమారుడైన ఒనేసిము. ఇక్కడ అపోస్తుడైన పౌలు ఏం చేస్తున్నాడంట? ఆత్మీయంగా పిల్లలను కనేవాడుగా చూస్తాం. నా కుమారుడగు ఒనేసిము అంటే ఆత్మీయమైన తల్లిగా, ఆత్మీయంగా తండ్రిగా మనం ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశపడుతున్నాం. మనం రక్షింపబడినాం కదా చాలే అని కాదు. మన కుటుంబంలో ఉన్న వారికి మనం ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఇంకేం చేయాలంటే మన చుట్టుపక్కల ఉన్నవారు మనతో పాటు మనకు ఎవరైతే తెలిసిన వారుగా ఉన్నారో వారికి ఏం చేయాలంట దేవుని గురించి చెప్పేవారముగా ఉండాలి. సమరయ స్త్రీ ఏం చేస్తూ వచ్చింది? అనేకుల్ని ఊర్లోకి వెళ్ళి ఏం చేసింది? అనేకులకు చెప్పింది. చూడండి నేను చేసినవన్నీ కూడా చెప్పిన యొక్క ఈయనను మీరు వచ్చి చూడండి అని చెప్పింది కదా. నా జీవితం మార్చబడింది, ఆయన్ని మీరు వచ్చి చూడండి. ఇంకా అంతకుమించి ఆమె ఏమైనా చెప్పిందా? ఈయన క్రీస్తు కాడ, ఈయన రక్షకుడు కాడ మీరు వచ్చి చూడండి అంటే ఏం చేస్తూ వచ్చినారు? అనేకులు ఆమె చెప్పిన మాట విని సరే ఈమె చెప్పింది కదా ఒకసారి వెళ్ళి చూద్దాం అని ఏం చేస్తూ వచ్చినారు? చూసినప్పుడు అనేకులు ఏం చేస్తూ వచ్చారంట? ఆయన యందు విశ్వాసము ఉంచుతూ వచ్చినారు. ఆ ఊరు వారు అందరూ కూడా ఏం చేస్తూ వచ్చినారంటే ఆమె మాట విని యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. ఆమె అనుకున్నట్టు కదా, నేను మంచిదాన్ని కాదు, నేను ఒక పాపిని, నేను చెప్తే ఎవరైనా వింటారా? ఎవరైనా వింటారా? ఎవరైనా తప్పు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు పోయి నీతులు చెప్తే వింటారా? ఓ చెప్పినావు నీతి అంటారు కదా. నీ జీవితమే సరిలేదు, నువ్వే నీతి చెప్తావు, నువ్వు సరిగా ఉండవా అంటారు. కానీ ఈ సమరయ స్త్రీ కూడా ఎలాంటిది అంటే తను పాపంలో జీవిస్తూ వచ్చింది. ఇష్టానుసారమైన జీవితం, విచ్చలవిడి జీవితము తను జీవిస్తూ వచ్చింది. ఇతరులు ఆమె చెప్పినా కూడా ఎవరు వినరు. ఎందుకంటే ఆమె జీవితము సరైనదిగా లేదు, తన ప్రవర్తన మంచిది కాదు. అయితే యేసు ప్రభు ఆమెతో మాట్లాడంగానే ఆమె జీవితం ఏమైపోయింది? మార్చబడింది. ఆమె వెళ్ళి చెప్తా ఉంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మీరు వచ్చి చూడండి అని చెప్పినప్పుడు ఏం చేస్తూ వచ్చారంటే అనేకులు వస్తూ వచ్చినారు. అనేకుల్ని ఆమె యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చింది. ఇక్కడ పౌలు అంటున్నాడు, బంధకములో నేను కనిన కుమారుడు ఒనేసిము. ఏం చేస్తూ వచ్చినాడంట? ఆత్మీయంగా కుమారుని కంటూ వచ్చినాడు పౌలు ఒనేసిమును. ఇంకా చూద్దాం తిమోతి రాసిన పత్రికలో కూడా, తిమోతి 1వ అధ్యాయం 2వ వచనం. తిమోతి 1 తిమోతి 1.
విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానము నీకు కలుగును గాక. ఏమంటున్నాడు? విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి. విశ్వాసమును బట్టి మనం ఏం చేయాలంట? విశ్వాసమును బట్టి ఆత్మీయంగా తల్లులముగా ఉండాలా. విశ్వాసమును బట్టి మనం వారిని కనేవారముగా ఉండాలి. వారిని ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు అందుకే కొంతమంది చెప్తా ఉంటారు, నా ఆత్మీయ తల్లి ఏమా, నా ఆత్మీయ తండ్రి ఏనా అంటారు. ఎందుకంటే ఎవరినైతే రక్షణలోనికి నడిపిస్తారో వారిని ఎవరితో పోల్చబడతారంటే ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి అని వారు పోల్చుకునేవారుగా మనము చూస్తాను. నీవు నేను కూడా అలా ఉండాలి. ఏం చేయాలంట? ఆత్మీయంగా తల్లులముగా ఉండాలి. మనం దేవుని కొరకై పిల్లలు మనం కనకపోతే ఏమంటారు? పిల్లలు లేని వారిని గుడ్డ అంటే ఆత్మీయంగా మనం ఈ లోక సంబంధంగా మనకు పిల్లలు ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా ఒక్క ఆత్మనైనా మనం ఇంటికి తీసుకొని రాకపోతే మనం ఎవరమంట? ఆత్మీయంగా గొడ్డుబారిన స్థితి మనది. ఆత్మీయంగా గొడ్డుబారిన స్థితిని ఎవరు బాగు చేయగలరు? దేవుడే బాగు చేయగలరు. ప్రభా, నీ కొరకు నేను ఒక్క ఆత్మనైనా నీ ఇంటికి తీసుకుని రావాలి ప్రభా, ఒక్కనైనా నీ ఇంటికి నడిపించాలి ప్రభా. నేను కూడా బుద్ధిమంతురాల వలె ఆకాశంలో జ్యోతులను పోలి ఉండాలి అంటే ప్రభా, నేను ఒక్క ఆత్మనైనా నీ ఇంటికి తీసుకుని రావాలి ప్రభా. నాలో ఉన్న గొడ్డుబారిన స్థితిని తీసివే ప్రభా, నీ కొరకు పిల్లలకనేదానిగా చేయి ప్రభా అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఏదో విధముగా మనల్ని ఏం చేస్తాడు? తన పని కొరకై దేవుడు ఏం చేస్తాడంటే ఒక ఆత్మను తన ఇంటికి తీసుకురావటానికి మనల్ని ఏం చేస్తాడు? ఒక సాధనముగా వాడుకుంటాడు. ఒక్కసారిగా యేసు ప్రభు స్వరం వినపడిందంటే అందరూ రక్షణ పొందరా? అందరు కూడా రక్షింపబడతారు. ఒక్కసారి ఆయన మాట్లాడితే అందరూ కూడా ఏం చేస్తారంట? రక్షణ పడతారు. మరి ఎందుకు అంటే బలహీనమైన మన ద్వారానే దేవుడు ఏం చేస్తున్నాడు? తన ఇంటికి అనేకులను తీసుకొని రావాలా కదా, అనేకులను మన ద్వారానే తన పని జరిగించుకోవాలా అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇష్టపడేవాడుగా చూస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు. చాలు. ఇక్కడ ఏమని రాయబడింది? కాబట్టి మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఏం చేయాలంట? సమస్త జనులను ఏం చేయాలంటే శిష్యులముగా చేయాలి. ఈమె ఒకప్పుడు ఎవరికి శిష్యురాలు అంటే ఐగుప్తీయులకు, దేవతకు శిష్యురాలు. ఈమె ఇప్పుడు ఎవరికి శిష్యురాలుగా ఉంటా ఉంది అంటే యేసు ప్రభువుకు ఏం చేస్తూ ఉంది? శిష్యురాలుగా చేయబడింది. అంటే ఆత్మీయంగా తనను కుమారుని కనినదిగా చూస్తా ఉన్నాం. మనం అనేకుల్ని ఏం చేయాలంటే శిష్యులనుగా చేయాలి. అంటే శిష్యులనుగా చేయాలంటే మనం మొదట దైవికంగా నడుచుకోవాలి. మనం దైవికంగా నడుచుకోవాలా. ఇతరులు కూడా ఏం చేయాలంటే దైవికంగా నడిపించినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? అనేకులను యేసు ప్రభు కొరకు సిద్ధపరిచేవారముగా ఉంటాం. అనేకులకు ఏం చేస్తామంటే శిష్యులనుగా చేసేవారుగా మన దేవుడు చేస్తాడు. మొదటిదిగా మనం చూస్తే ఏం చేయబడిందంటే హేయులమైన మనలను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఎన్నుకుంటూ వచ్చినాడు. తనతో ఉండటానికి ఇష్టపడిన వాడుగా చూస్తాం. రెండోది మనం చూస్తే ఆమె యోసేపుకు కుమారులను కనెను. అంటే ఆత్మీయమైన సంతానాన్ని సిద్ధపరిచినదిగా మనము చూస్తాం. మూడోది మనం చూస్తే జీవితాంతము ఉన్న స్త్రీగా చూస్తాం. యోసేపుతో పాటు తను ఏం చేస్తూ వచ్చింది? జీవితాంతం కూడా తనతో పాటు ఉంటూ వచ్చింది. అంటే పెళ్ళైనాక జీవితాంతం ఉండాలి కదా అంటే అందరు ఉంటున్నారా జీవితాంతం? కొంతమంది ఏం చేస్తారంటే కష్టాలు బట్టి ఇప్పుడున్న రోజుల్లో అయితే ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పటికీ ఏం చేస్తున్నారు? వారి జీవితాలు అంత వారు ఎలాగైతే ఇష్టపడి చేసుకున్నారో వారి ఇష్టానుసారంగా జీవితాంతం బ్రతుకుతున్నారా అంటే ఏం చేస్తున్నారు? మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయేవారుగా చూస్తాం. కొన్ని పరిస్థితులు కష్టం వచ్చినప్పుడు కొన్ని చిన్న పరిస్థితులు బట్టి వారి మధ్య ఐక్యత లేకుండా ఏం చేయబడుతున్నారు? కుటుంబాలు విడిపోతున్నారు.
వివాహాలు చేసుకుంటున్నారు, కానీ ఏమైపోతున్నారు, జీవితాంతము వారు కలిసి ఉండకుండా ఏమైపోతారంటే విడిపోయేవారుగా చూస్తాం. మనము కూడా ఆత్మీయంగా దేవుని నమ్మిన తర్వాత, రక్షింపబడిన తర్వాత మన జీవితాంతం ఎవరి కొరకు జీవించాలా? మన జీవితాంతము ఎవరి కొరకు జీవించాలా? దేవుని కొరకే జీవించాలి. కష్టమైన, నష్టమైన, బాధైనా, ఏదైనా సరే ఎవరి కొరకు జీవించాలంటే ఆయన కొరకు జీవించే వారముగా ఉండాలా. చూడండి, 1 సమూయేలు 25వ అధ్యాయము 44వ వచనం. 1 సమూయేలు 25వ అధ్యాయము 44వ వచనం. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అని దావీదు భార్యను పల్తయేలును గలిమువాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను. చాలు. ఇక్కడ సౌలు కుమార్తె మీకాలు. ఈ సౌలు కుమార్తె మీకాలను ఎవరికి పెళ్లి చేసినాడంటే దావీదుకు ఫస్ట్ పెళ్లి చేసినాడు. నువ్వు గొలియాతును చంపితే నేనేం చేస్తాను, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అంటే దావీదు గొలియాతును చంపేసినాడు. చంపిన తర్వాత సౌలు కుమార్తెను మీకాలునిచ్చి పెళ్లి చేసినాడు. పెళ్లి చేసిన తర్వాత ఏమైందంటే దావీదు మీద సౌలు ద్వేషంతో ఏం చేస్తూ వచ్చినాడంటే తనని ఎన్నోసార్లు చంపాలని చూస్తూ వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తుందంటే సౌలు నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడంటే మీకాలు మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట, మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. తను ఒప్పుకోవచ్చా? మరొకరితో వెళ్ళిపోవడం తప్పు కదా. అంటే ఇక్కడ మనము ఒక్కసారి యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత, మనం ఆయన బిడ్డలుగా చేర్చబడిన తర్వాత ఏం చేయకూడదు, చివరి మటుకు మన యొక్క దినములు ముగించబడేంత వరకు, లోకంలో నుంచి మనం వెళ్ళిపోయేంత వరకు ఏం చేయాలంట, ఆయనను హత్తుకొని ఉండేవారముగా ఉండాలి, ఆయనను వెంబడించే వారముగా ఉండాలి. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. మన యొక్క బ్రతుకు దినములు అన్నీ కూడా ఎవరి కొరకు మనం బ్రతకాలంట, దేవుని కొరకు బ్రతికే వారముగా ఉండాలి, ఆయన కొరకు జీవించాలి. ఈమె యోసేపు భార్య. యోసేపు తర్వాత ఏమైపోయినంటే ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి వెళ్ళిపోయింది. తను ఏం చేస్తూ వచ్చిందంటే తన బ్రతుకు దినములు అన్నీ కూడా యోసేపుతో పాటు కలిసి ఉంటూ వచ్చింది. మనం ఎవరితో కలిసి ఉండాలా? మనము ఎవరినైతే నమ్ముతూ వచ్చినామో, ఎవరి అందైతే విశ్వాసం ఉంచుతూ వచ్చినామో ఆ దేవుని మనం ఏం చేయాలంటే చివరి మటుకు ఆయనను వెంబడించే వారముగా ఉండాలి. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 9వ వచనం, 1వ వచనం చూడండి. లూకా ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళగో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపారు. పంపినప్పుడు ఆయన 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియు హేరోది యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్యయగు యోవన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండేది. వీరును ఇతర అనేకులను అతను కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేసి వచ్చింది. ఇక్కడ స్త్రీలు ఏం చేస్తూ వచ్చినారంటే ఆయనను వెంబడించిన వారుగా చూస్తాము. ఎలాగ వెంబడిస్తూ వచ్చారంటే ఆయనను సిలువ వేసేంత వరకు ఏం చేస్తూ వచ్చినారు, ఆయనను వెంబడిస్తూ వచ్చినారు. ఆయన బ్రతుకు దిన వారు ఎప్పుడైతే వారి యొక్క స్థితిగతిలో నుంచి వారు రక్షింపబడిన తర్వాత, ఆయన వారు తెలుసుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే ఆయనను సిలువ వేసేంత వరకు ఆయన ఏం చేస్తున్నారంట, వాళ్ళు వెంబడిస్తూనే ఉన్నారు. కొంతమంది ఆయన ఏం చేస్తూ వచ్చారంటే వదిలిపెట్టి వెళ్ళిపోతూ వచ్చినారు. ఇక్కడ కొంతమంది స్త్రీలు రాయబడింది కదా, మగ్దలేని మరియు సూసన్నయు, హేరోదు భార్యకు
సూసన్నయు ఇంకా ఎంతో అనేకులు అని రాయబడి చూడండి. ఇతరులు అనేకులు తమకు కలిగిన పనితో ఆస్తితో ఉపచారము చేర్చుంది. ఆయనను వెంబడిస్తూ వచ్చినారు. వారు ఆయనకి ఏం చేస్తూ వచ్చినారంటే పరిచర్య చేస్తూ వచ్చినారు. ఆయనను వెంబడించిన వారుగా చూస్తా ఉన్నాం. ఆయన సిలువ వేసేంత వరకు కూడా వెంబడించిన వారుగా చూస్తాం. కొంతమంది స్త్రీలు ఎప్పుడే వచ్చినారంటే ఆయనను సిలువ వేసినా కూడా ఆయన 3వ దినం లేస్తాడన్నప్పుడు పెందలాడే ఎవరు వెళ్తూ వచ్చారంటే స్త్రీలు వెళ్తూ వచ్చినారు కదా. అంటే చివరి వరకు వారు ఏం చేస్తూ వచ్చినారు? ఆయనను వెంబడిస్తూ వచ్చినారు. ఇంకొక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే నా శ్రమలో ఉన్నవారని రాయబడుతుంది చూడండి. లూకాసు వార్త 22:28. లూకాసు నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు వీరే. ఏమంట? నా శ్రమలో నా శోధనలో నాతో కూడా నిలిచిన్నవారు వీరే. అంటే స్త్రీలు ఏం చేస్తూ వచ్చారంట? ఆయన సిలువ వేయబడినప్పుడు, ఆయన అప్పగించబడినప్పుడు కదా, ఆయన శ్రమ పడుతూ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినారంట? ఆయనతో పాటు ఉంటూ వచ్చినారు. ఆయన సిలువ వేస్తున్నప్పుడు కూడా స్త్రీలు అక్కడ ఉంటూ వచ్చినారు. మరియా ఉంటూ వచ్చింది. ఇంకా ఎంతోమంది స్త్రీలు ఆయనను వెంబడిస్తూ వచ్చినారు. మనకు కూడా ఏం చేయాలంట? ఏదో మనకు అవసరానికి మనం దేవుడు నమ్ముకున్నాం, మన అవసరాలు తీర్చబడ్డాయి కదా, దేవుడు మన గొప్ప కార్యాలు చేశాడు. కొంతమంది ఏం చేస్తారంటే అవసరాన్ని బట్టి దేవుని ఇంటికి వస్తారు. కొన్ని రోజులు దేవుని వెంబడిస్తారు. ఏం చేస్తారు? తర్వాత దేవుని మర్చిపోయేవారుగా ఉంటారు. ఎంతమంది బైబిల్లో కూడా ఏం చేస్తూ వచ్చినారు? అలాగే ఉంటూ వచ్చినారు. నీవు నేను అలా ఉండటం దేవునికి ఇష్టము కాదు. మనం ఏం చేయాలంటే స్త్రీలమైన మనం ఏం చేయాలంటే మనము ఒకప్పుడు దేవుని ఎరుగని ప్రజలం. దేవుడు అంటే తెలియదు కదా, నిజమైన దేవుడు ఎవరో తెలియదు. ఇప్పుడు మనం ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన ప్రేమను రుచెరిగిన వారముగా, ఆయన తెలుసుకున్న వారముగా ఏం చేయాలంట? చివరి వరకు ఆయనను వెంబడించే వారముగా ఉండాలి. మనం మరణ దినం వరకు ఆయనను వెంబడించే వారముగా ఉండాలి. కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, వాటిని శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, బాధలను బట్టి దేవుని ఏం చేస్తుంటాం? మనం అనేకసార్లు మరిచిపోయే వారముగా ఉంటాం. కొంతమంది ఏం చేస్తారంటే అసలే దేవుణ్ణి వదిలేసేవారుగా ఉంటారు. 70 మంది యేసుప్రభు యొక్క శిష్యులు. వాళ్ళల్లో ఎంతమంది అయినారు? 12 మంది. 12 మందిలో కూడా ఎవరు పోయినారు? యూదా ఇస్కరియోతు పోతూ వచ్చినారు. అంటే ఈ లోకాన్ని చూసినప్పుడు, ఈ లోకంలో ఉన్న వాటిని చూసినప్పుడు మనం ఏం చేయబడతామంటే ఆత్మీయ స్థితిలో నుంచి మనం ఏమైపోతాం? పడిపోయే వారముగా ఉంటాం. మన ఆత్మీయ స్థితి, మనం ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఎవరిని చూస్తాం? మనం దేవుణ్ణి చూసినప్పుడు మన ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగే వారముగా ఉంటాం. లోకాన్ని చూసినా, లోకంలో ఉన్న పరిస్థితులు చూసినా మనం ముందుకు కొనసాగలేం. యోసేపు భార్య యోసేపును ఎలాగో వెంబడిస్తూ వచ్చిందో మనం కూడా ఏం చేయాలంట? ఆయనను వెంబడించాలి. యేసు ప్రభును మనం అన్ని విషయంలో కూడా ఆయనను వెంబడించే వారంగా ఉండాలి. మొదటిదిగా మన ఏమైన వారిని దేవుడు మనను ఏర్పరచుకున్నాడు. రెండోదిగా మనం చూస్తే ఆత్మీయంగా తల్లులముగా మనం ఉండాలనేది ఆయన ఇష్టపడారు. మూడోదిగా మనం చూస్తే ఏమంట? మనం అన్ని పరిస్థితులలో కూడా ఆయనను వెంబడించే వారంగా ఉండాలి. శ్రమైన, కష్టమైన, బాధైన పరిస్థితులు ఎలాంటివైనా సరే ఆయనను వెంబడించాలి. చివరి మటుకు నీవు నేను అలాగ ఉండాలనేదే ఆయన యొక్క ఇష్టము. అలాగ మనం ఉన్నట్టు దేవుడు మనకు సహాయము చేయండి. ప్రార్థన చేసుకుందాం. కొద్ది సమయం